అంటే ఏంటంటే ఆయన చేసే డాన్స్ ఎలా ఉంటుందంటే ఒక వర్గానికి కాకుండా ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది టికెట్లు తెగాలి, 10 మంది ఆ పిల్లలు అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వరకు ఆయన డాన్స్ చూడాలి అంటే అంత అందంగా చేస్తారు. అదొకటి నేర్చుకొని అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేసి అంటే ఎక్కడైతే నేను చూసి నేర్చుకున్నానో ఆయన చేతుల మీదకి నేను యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఒక సాంగ్ చేసే అవకాశం వచ్చింది నాకు మన 150 దాంట్లో. సో మ్యాక్స్ నేను ట్రై చేసి నాకు చేతనంత వరకు నేను చేసి ఆయన్ని ఆ సాంగ్ చేయడం జరిగింది. థియేటర్లో మీరందరికి నచ్చింది, చాలా బాగా దానికి అప్రిషియేట్ వచ్చింది. తర్వాత ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నానో అక్కడి నుంచే నాకు ట్విట్టర్లో చిరంజీవి సార్ కంగ్రాట్స్ చేయటం అంటే నేషనల్ అవార్డు రావటం అనేది, సో కంగ్రాట్స్ చేయడం అనేది చాలా 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 హ్యాపీగా అనిపించింది. దానికి మాటలు లేవు. చిరంజీవి సార్ థ్యాంక్ యూ సార్. నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, అది ఒక రంగంలో కాదు 24 క్రాఫ్ట్స్లో చాలా మంది ఉన్నారు సార్. ఒక డాన్సర్గా ఉన్నారు, ఆర్టిస్ట్గా ఉన్నారు, సో అంటే హీరోగా చాలా మంది మిమ్మల్ని చూసి వచ్చారు, చాలా చాలా మంది ఉన్నారు సార్. సో ఇలానే మీరు ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఇప్పుడే కాదు సార్ ఎప్పటికీ ఉంటారు. ఇది ఎప్పుడు అంటే ఈరోజు ఈ సినిమా అయిపోయిందని కాకుండా మీ ఏదైతే మూవీస్ ఉంటాయో అవన్నీ కూడా డాన్సులు కానీ పర్ఫార్మెన్స్ కానీ నేను రౌడీ వెళ్ళాడు అయితే చాలాసార్లు చూస్తాను సార్. బ్రహ్మానంద్ గారి మీది కాంబినేషన్ ఉండే ఒక సీన్ కానీ దాంట్లో ఒక 4-5 సీన్స్ ఉంటాయి, సూపర్గా ఉంటాయి. నాకు ఎప్పుడు ఏదైనా నర్వస్ అనిపించిన మీ ఎంటర్టైన్మెంట్ చూస్తాను. నాకు ఎప్పుడైనా ఎక్కడికైనా షూట్కి వెళ్ళేటప్పుడు నాకు కొరియోగ్రఫీ అర్థం కానప్పుడు పాత సాంగ్స్ అన్నీ చూస్తాను. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, ఏదైనా ఫోర్స్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మీ ఫైట్ చూస్తాను. సో ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చూస్తాను సార్. సో అలాంటిది మిమ్మల్ని చూసి పెరిగి అలా అక్కడి నుంచి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను చూసుకున్నందుకు నేను ఎప్పుడు చాలా 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 రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత చెప్పినా తక్కువే మీ గురించి. అండ్ ఒకటి మాత్రం చెప్తాను సార్, మీరు ఇండస్ట్రీకి చాలా ఇచ్చారు. చాలా మంది లైఫ్లో అంటే ఇప్పటికి ఏదో రక్త రూపంలో కానీ కళ్ళ రూపంలో కానీ ఎక్కడో ఒకటి ఉంటారు సార్ మీరు. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ కానీ ఐ దానం కానీ, సో ఇవన్నీ కూడా ఎవరొకరు ఇంట్లో కానీ కంట్లో కానీ లేదంటే బ్లడ్లో కానీ మీరు ఉంటారు. ఇదంతా సూపర్ సార్. కానీ సార్ మీరు ఇండస్ట్రీకి కానీ ఈ ప్రజలకు కానీ లేదంటే ఈ సమాజానికి కానీ మీరు ఇచ్చింది బెస్ట్ ఏంటంటే అది రామ్ చరణ్ సార్. నేను చాలా ఇండస్ట్రీస్లో నేను వర్క్ చేశాను, అందరూ సూపరు, కానీ చరణ్ అన్న లాంటి మంచి వ్యక్తి మంచి మనిషి నేను ఎప్పుడు చూడలేదు సార్. చాలా 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 మంచి వ్యక్తి సార్. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు రీసెంట్గా కూడా మా డాన్సర్స్కి 500 మందికి 600 మంది కుటుంబాలకి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. స్వామినాయుడు గారు నిజంగా మీరు గ్రేట్ సార్. సో ఎక్కడున్నా కూడా చిరంజీవి ఫ్యాన్స్ కానీ లేదంటే అభిమానులు కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్లీ మీరు స్పందిస్తారు. నేను ఎవరికైనా ఇబ్బంది కలిగింది, యాక్సిడెంట్ జరిగింది అని ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి అపోలోకి కానీ ఇంకో ఎక్కడికి పంపిస్తుంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం వేస్ట్ తెలుసుకోలేదు, వెనక ఉన్నారు. కళ్యాణ్ అన్న గురించి ఏంటి, నరాల్లో ఉన్నాడు ఆయన. నా హెయిర్ నుంచి నా కింద ప్రతి ఒక్కటి షూ వరకు కళ్యాణ్ అన్న తర్వాతే ఎవరైనా. I love you కళ్యాణ్ అన్న, I love you so much. జై జనసేన, జై